ఏపీలో స్త్రీ శక్తి పథకం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మహిళల ఉచిత ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఆర్టీసీ బస్సులు రద్దీ భారీగా పెరిగింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆర్టీసీ అధికారులు కొత్త చర్యలు చేపట్టారు. జోన్ 1 ఈడీ బ్రహ్మానందరెడ్డి ప్రకారం ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు ప్రారంభమైందని తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు 98 కొత్త బస్సులు కేటాయించారని ఆయన వెల్లడించారు. శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని, త్వరలో అన్ని డిపోలు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. 2028 నాటికి రాష్ట్రంలోని అన్ని డిపోలు ఎలక్ట్రిక్ బస్సులతో పనిచేస్తాయని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్ల కొరత సమస్యను తాత్కాలికంగా ఆన్ కాల్ డ్రైవర్లతో పరిష్కరిస్తున్నామని, శాశ్వత నియామకాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఆర్టీసీ ఈడీ స్పందిస్తూ అధికారుల ప్రతిపాదనలు వచ్చిన వెంటనే వాటిని పరిశీలించి పరిష్కార మార్గాలు చూపుతామని హామీ ఇచ్చారు. శ్రీశక్తి పథకం వల్ల ప్రయాణం సులభతరం అవుతూ ఉండగా కొత్త బస్సులతో ఆర్టీసీ సేవలు మరింత మెరుగవుతున్నాయి.